ఓం నమో వెంకటేశాయ. గత కొంతకాలంగా చాలా మీడియా మాధ్యమాలలో, యూట్యూబ్ మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము. షష్టగ్రహ కూటమి రాబోతుంది అంట, దానివల్ల ఏవో సంచలనాలు జరగబోతా ఉన్నాయంట అని చెప్పి చూస్తూ ఉన్నాం. అసలు షష్టగ్రహ కూటమి అంటే ఏమిటి? షష్టము అంటే 6 గ్రహాలు మీకు తెలుసు, కూటమి అంటే కలయిక. సో 6 గ్రహాలు కలవబోతా ఉన్నాయి. కేతువు, కుజుడు మరియు గురువు తప్ప మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా మీనరాశిలో కలవడాన్ని షష్టగ్రహ కూటమి అంటాము. ఇది మరి ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా? మనకు తెలిసి ఇది మనకు ఇప్పుడు 2019లో డిసెంబర్లో షష్టగ్రహ కూటమి ఏర్పడడం జరిగింది. మరి షష్టగ్రహ కూటమి ఏర్పడ్డప్పుడు ఏం జరిగింది? ఇంత గొప్పగా ఇంత ఏదో చెప్తా ఉన్నారు అంటే, ప్రపంచాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి కరోనా వైరస్ వచ్చింది షష్టగ్రహ కూటమి తదుపరి. సో మరి ఇప్పుడు కూడా షష్టగ్రహ కూటమి రాబోతా ఉంది. ఎక్కడ రాబోతా ఉంది? మీనరాశిలో ఉగాది నాడే రాబోతా ఉంది. సో ఆ రోజు మనకు షష్టగ్రహ కూటమి అనేటువంటిది మీనరాశిలో వస్తుంది. ఏ రోజు? 30వ తారీఖు మార్చి 2025 ఉగాది నాడు. సో ఏమేమి గ్రహాలు ఉన్నాయి? రవి, బుధ, చంద్ర, శుక్ర, శని, రాహువు 6 గ్రహాలు ఉన్నాయి. దీన్ని షష్టగ్రహ కూటమి అంటాం.